అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. మాజీ మంత్రి అంబటి రాంబాబు బయటికి వచ్చిన వెంటనే మళ్లీ మొదలైంది రచ్చ. రాజమండ్రి నుంచి కార్యకర్తలతో ర్యాలీగా బయలుదేరారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. అయితే అంబటితో పాటుగా 3కు మించి వాహనాలు ఉండకూడదని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. అంబటి రాంబాబు వాహనం కదిలిన వెంటనే మిగిలినటువంటి వాహనాలను కూడా పోలీసులు అడ్డుకున్నారు. సంక్రాంతి లక్కీ డ్రా కేసులో బెయిల్ రావడంతో జైలు నుంచి బయటికి వచ్చారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఈ నేపథ్యంలో పోలీసులు అడ్డుకోవడంపై వైసీపీ నేత జక్కంపూడి రాజా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఆయన ఆందోళనకు దిగారు. ఇక్కడ తాజా పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, మొత్తం మీద అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? 3కి మించి వెహికల్స్ ని అనుమతి లేదని పోలీసులు అడ్డుకుంటున్నటువంటి వైనం కనబడుతుంది. బయటికి రాగానే మరో వివాదం మాత్రం అక్కడ చెలరేగుతున్నటువంటి పరిస్థితి. తాజా డీటెయిల్స్ ఏంటి? సిరాజ్, అంబటి రాంబాబుకు నిన్న ఏదైతే సంక్రాంతి లక్కీ డ్రా కేసులో ఆయనకు బెయిల్ వచ్చింది. పీటీ వారెంట్ పైన పోలీసులు విచారణ అడగడానికి పిటిషన్ వేశారు. అయితే ఆ పిటిషన్ కోర్టు డిస్మిస్ చేసింది. కోర్టు డిస్మిస్ చేయడమే కాకుండా ఆయనకు బెయిల్ ఇవ్వడంతో నిన్న ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. విడుదలైన తర్వాత ఆయన నిన్న రాజమండ్రిలో ఉన్నారు. నేడు ఉదయం ఏదైతే అంబటి రాంబాబుతో పాటు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన కీలక నేతలు, వైఎస్ఆర్సీపీ నేతలు, పార్టీ నేతలందరూ ఏదైతే గుంటూరుకి తన సొంత ఇంటికి, గుంటూరు వెస్ట్ లో తన సొంత ఇంటికి బయలుదేరగానే దాదాపు అంబటి రాంబాబు వెంట కేవలం 3 వెహికల్స్ ఉండాలంటూ పోలీసులు నిబంధనలు విధించారు. ఆ నిబంధనలు చూసిన తర్వాత అంబటి రాంబాబు మళ్ళీ ఏదైతే తన ప్రయాణాన్ని ఆపేశారో, అయితే ప్రస్తుతం ఆయన ప్రయాణం కొనసాగుతుంది. ఎందుకంటే పోలీసులకు ఎల్లకాలం అధికారం ఉండదు. ప్రభుత్వం చెప్పినట్టు పోలీసులు వింటే రాబోయే రోజుల్లో ఇబ్బందులు పడతారు. ఇక్కడ జరుగుతున్న ర్యాలీ పోలీసులకు వచ్చిన ఇబ్బంది ఏంటి? నేను నా సొంత ఇంటికి వెళ్తున్నప్పుడు నా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నేతలు రావడం వల్ల మీకు వచ్చిన ఇబ్బంది ఏంటంటూ పోలీసుల పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోపక్క ఏదైతే జక్కంపూడి రాజా నేరుగా వైసీపీ నేత జక్కంపూడి రాజా ఆందోళనకు దిగారు. ఈ ఆందోళన కూడా పోలీసులు సర్ది చెప్పారు. ఎందుకంటే కేసు ఏదైతే అంబటి రాంబాబు జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత ఏదైతే భారీ స్థాయిలో వైఎస్ఆర్సీపీ నేతలు, పార్టీ కార్యకర్తలు హాజరు కావడంతో రాజమండ్రిలో కోలాహలం ఏర్పడింది. రాజమండ్రి నుంచి ఆయన గుంటూరు వెస్ట్ లో తన ఇంటికి రావాల్సింది. ఆ ప్రయాణం నడుస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా పోలీసులు అడ్డుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఏదైతే చట్టం తన పని తాను చేసుకెళ్తుంది. ఇక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టినప్పుడు 3 వెహికల్ని ఎందుకు అనుమతిస్తారు? అనుమతించాల్సిన అవసరం ఏముందంటూ అంబటి రాంబాబు పోలీసులు నిలదీశారు. చిరాకు కిరణ్, కొంతవరకు అంటే బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఇన్ని వెహికల్స్తో బయటకు వెళ్ళాలి, ఇంత భారీగా ర్యాలీలు చేపట్టాలి, ఇలాంటి నిబంధనలు ఉంటాయి. అలాంటికి సంబంధించినటువంటి నోటీసులు ఏమి ఇవ్వలేదా ముందుగానే పోలీసులు? దీనిపైన అంబటి ఏమైనా స్పందించారు ఇప్పటి వరకు? సిరాజ్, ఇక్కడ ప్రధానంగా అంబటి రాంబాబు మొదటి నుంచి చెప్తానంటారు, పోలీసులు కేవలం వాహనాలను క్లియర్ చేయండి, అక్కడ ఏదైనా ట్రాఫిక్ జామ్ ఉంటే క్లియర్ చేయాల్సిన బాధ్యత పోలీసుల పైన ఉంటుంది. ఇక్కడ 2 వెహికల్స్ 3 వెహికల్స్ వెళ్ళాలని మీరు పోలీసులు నిబంధనలు ఎలా విధిస్తారు? అందుకు తగ్గట్టు ముందేమైనా పోలీసులు నోటీసులు ఇచ్చారా? అసలు కావాలని అడ్డుకోవడం ఏంటి? ప్రభుత్వం కక్షపూరితంగానే వ్యవహరిస్తుంది. గతంలో ఏదైతే తనకు సంబంధం లేని తాను తప్పని చెప్పినా కూడా కేసులు నమోదు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 52 కేసులు నమోదు చేశారు. ఆ కేసుల్లో బెయిల్ వచ్చింది. పీటీ వారెంట్ కేసుల పైన ఆయనకు బెయిల్ వచ్చింది. ఏదైతే రెడ్ బుక్ రాజ్యాంగంగా నడుస్తున్న పాలన మరీ కొన్నాళ్ళు జైల్లో పెట్టాలని జైల్లో ఉంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం. అయితే తాను ఎన్ని రోజులైనా లోపలే ఉంటాను అనే ఉద్దేశంతోనే తాను జైలుకి వెళ్ళాను. నేను ఎక్కడా భయపడాల్సిన అవసరం కూడా తనకు లేదు. తాను ఎక్కడా భయపడింది లేదు. తన వెనుక జగన్ తో పాటు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఉన్నారు. నా ప్రాణం పోయినా నేను జగన్ వెంటే ఉంటానని ఆయన ప్రకటించడం, మరోపక్క భారీ ర్యాలీకి తెరదీయడం, దీని వెనక వేలాది వాహనాలు ఉండడంతో పోలీసులు కేవలం 3 వాహనాలను అనుమతిస్తామని చెప్పడం కక్షపూరిత చర్య. అసలు పోలీసులు వాహనాలను క్రియేట్ చేయాలి. ఒకవేళ శాంతి భద్రతలు విఘాతగలిగితే ముందే నోటీసు ఇవ్వాలి. అలాంటి పరిస్థితి లేకుండా ఏకంగా నేరుగా తన క్యాన్రాయిని, తన వెహికల్ అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం అంటూ అంబటి రాంబాబు పోలీసులను నిలదీశారు. మరోపక్క జక్కంపూడి రాజా ఆందోళన చేయడంతోనే అక్కడ తీవ్ర వివాదం జరిగింది. అయితే పోలీసులు జక్కంపూడి రాజాకు కూడా సర్ది చెప్పడం జరిగింది. అయితే వెంటనే ఎక్కడైతే అంబటి రాంబాబు సీరియస్ అయిన తర్వాత పోలీసులు ఆ వాహనాలను క్లియర్ చేశారు. పోలీసుల తీరును కూడా అంబటి రాంబాబు దుయ్యబట్టారు. రాష్ట్రంలో దారుణమైన పరిస్థితి నెలకొని ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. 18 రోజుల రిమాండ్ అనంతరం శాంతియుతంగా వెళ్తున్న వారిపై ఎందుకు ఇలా దౌర్జన్యం పోలీసులు చేస్తున్నారంటూ ఆయన ప్రశ్నించడం జరిగింది. ప్రజలు అంతా గమనిస్తున్నారు. ఇంతకు మించి ప్రభుత్వం కానీ, ఇంతకు మించి టీడీపీ కూటమి కానీ
చేసేది ఏమీ లేదు, మహా అయితే జైలుకు పంపిస్తారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనమయ్యాయి. నేరుగా ఏదైతే మొత్తం వాహనాలు అంబటి రాంబాబు వెనుకబడి ఉన్న వాహనాలను నిలిపేస్తే నేరుగా తాను పాదయాత్ర చేస్తానంటూ అంబటి రాంబాబు స్పష్టం చేశారు. మొత్తం ఈ వివాదం పోయడంతో పోలీసులు కూడా అంబటి రాంబాబు ఏదైతే రాజమండ్రి నుంచి సత్తెనపల్లి వరకు ఏదైతే గుంటూరు వేసే వాళ్ళకి ఆయన పాదయాత్ర చేస్తానని ప్రకటించడంతో పోలీసులు కూడా అందుకు తగ్గట్టుగానే వ్యవహరించారు. ఏదైతే వాహనాలను క్లియర్ చేశారు. ప్రస్తుతానికి అంబటి రాంబాబు పర్యటనకు ఎలాంటి ఆకటం కలగదు. దాదాపు మరికొద్దిసేపట్లో ఆయన గుంటూరు వేస్లో తన నివాసానికి చేరుకుంటారంటూ సమాచారం అయితే వినిపిస్తుంది. చిరాగ్. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద మాజీ మంత్రి అంబటి రాంబాబు బయటికి వచ్చిన వెంటనే మరో రచ్చ మొదలైనటువంటి పరిస్థితి. 3కి మించి పరిమితికి మించి వాహనాలకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డగించారు. ఈ నేపథ్యంలో అంబటి ఫైర్ అవుతున్నట్లుగా తెలుస్తుంది. సో ఫైర్ అయినటువంటి వెంటనే అంబటి కావాలంటే నేను పాదయాత్రగా వెళ్తానంటూ కూడా అక్కడ పోలీసులకు హెచ్చరించినటువంటి పరిస్థితి. ముందుగానే నోటీసులు ఇవ్వకుండా మీరు వాహనాలను ఏ విధంగా అడ్డుకుంటారని ప్రశ్నిస్తున్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. అయితే పోలీసులు కొంతవరకు వాహనాలను అనుమతి ఇచ్చి సో ర్యాలీ సాగుతున్నట్లుగా ఇప్పటివరకు మనకు అందుతున్నటువంటి సమాచారం. బయటికి వచ్చిన వెంటనే మరో రచ్చ మొదలైనటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో రాజమండ్రి నుంచి కార్యకర్తలతో భారీగా ర్యాలీ తీశారు అంబటి రాంబాబు. అయితే అంబటితో 3కు మించి వాహనాలు ఉండకూడదని పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేయడం, తాజాగా అంబటి రాంబాబు వాహనం ముందుకు కదిలినటువంటి వైనం, ఈ మొత్తం వ్యవహారంతో మాత్రం ఒక్కసారి మళ్ళీ రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగినటువంటి సిచ్యువేషన్ అయితే కనబడింది. సంక్రాంతి లక్కీ డ్రా కేసులో బెయిల్ రావడంతో జైలు నుంచి విడుదలయ్యారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఈ నేపథ్యంలో ఆ ఆందోళనకరమైనటువంటి వాతావరణంలో సో అసంతృప్తి వ్యక్తం చేశారు వైసీపీ నేత జక్కంపూడి రాజా.